మహబూబ్నగర్ జిల్లాలో నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలిసి పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా చేపట్టిన దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు, రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 29వ తేదీన పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందరూ కూడా నాయకులారా ఆ గ్యారెంటీ మొత్తం ఉన్నదండి. ఒక ఎస్టీ ఉన్ననుకో ఎస్టీలకు ఏమేమి ఇచ్చింది గ్యారెంటీ చదువుకోండి, మొత్తం మనం చదవండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బీసీలకు ఏంటి చదవండి, అలా మొత్తం చదవండి. ఒక రైతుకి ఇచ్చిన హామీలు ఏం మొత్తం చదవండి, అన్ని కులాలకు మనం చదవండి. మైనార్టీకి ఇచ్చిన హామీలు ఏం చదవండి, మొత్తం చదవండి. దళితులకు ఇచ్చిన హామీలు చదవండి, అలా మొత్తం చదవండి. మీ హామీలు ప్రియారిటీ చదువుకోండి, మీకు హామీలు చదువుకోండి. ఆ హామీలు డేట్ ఎప్పుడు వచ్చిందో చూడండి. ఆ డేట్ చూసుకొని 9th డిసెంబర్ తర్వాత రేపు ఇక మనం వాళ్ళని ఎప్పుడు ఇస్తారయ్యా, మంచిగానే గాంధీ మంచి మార్గంలోనే రాగానే ఊళ్ళకి రాగానే అయ్యా ఎప్పుడు ఇస్తావు, నెల రోజులు సంవత్సరం చూసినాం. నవంబర్లో పెళ్లి చేసుకోవద్దు, డిసెంబర్లో చేసుకోమని చెప్పింది. డిసెంబర్లో వచ్చే మా ఊరికి పెళ్లి అవుతుంది. త్వరగా ఇస్తారా సస్తారా, అసలు వస్తారా రారా చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు? సర్పంచులు పిల్లలని ధర చేస్తే జైలు పెడుతున్నారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే కొడుతున్నారు. మా వరద భాస్కర్ కొట్టి, మొన్న మంగాపురంలో కొట్టిండు, జడ్చెల్ల కన్సెన్సీ కొట్టిండు. ఎవరిని కొట్టినా జడ్చెల్ల కన్సెన్సీ అది నవపేటలో ఆ దేవుడి దగ్గర అనుకోవద్దు. ఇది నా కుటుంబం అనుకోవాలి. ఎవరికి చిన్న ఆపద వస్తే అందరూ ఈగల వాళ్ళంటే వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది, ఫలానా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ పెట్టిండు, మార్కెట్ చైర్మన్ సార్ పెట్టిండు, ఇట్లా మార్కెట్ సర్పంచ్ సార్ పెట్టిండు అంటే ధన్యం చేయాలి. సోషల్ మీడియా అనేది ఆంక్షలు సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, దాని ప్రకారం చేయండి. చాలా మంది తమ్ముడు చాలా బ్రహ్మాండంగా పెడుతుంది. మీరు కొంతమంది తయారు చేయండి, తయారు చేసి రేపు రాబోయే మొత్తం కాంగ్రెస్ నడుస్తుంది. కనుక హామీలు నెరవేర్చడంలో ఏ పద్ధతుల్లో వాళ్ళు అడగండి, అడుగుదాం. మనం గ్రామాలకు వచ్చినప్పుడు అడుగుదాం, లేదు వాళ్ళు ఏమిటో అడుగుదాం, చెప్పండి సార్ తొందర చేయండి. ఇవన్నీ